వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఇటీవల ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ బాగానే వర్కౌట్ అయింది. తొలుత కర్ణాటకలో ఇదే హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి రాగలిగింది. తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోనికి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా పొలిపల్లిలో టీడీపీ నిర్వహించిన యువగళం నవశకం సభ ద్వారా టీడీపీ జనసేన ఎన్నికల శంఖారావాన్ని పూరించాయి. చాలా విషయాలపై ఇద్దరు అధినేతలు స్పష్టతనిచ్చారు. 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యతలు తీసుకుంటామని, అగ్రవర్ణాల పేదలను ఆర్థికంగా ఆదుకుంటామని, బీసీల రక్షణ కోసం చట్టం తీసుకొస్తామని, ఇంకా ఏ కార్యక్రమాలు చేయాలన్నా దానిపై అధ్యయనం చేస్తున్నామని ఇరువురు పార్టీ నేతలు ప్రకటించారు. త్వరలో టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేస్తామని తెలిపారు. అమరావతి, తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభల్లో మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ ఉండాలంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం పోవాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అసలు వైసీపీ ఒక రాజకీయ పార్టీ కాదని, జగన్ రాజకీయాలకు అనర్హుడని, ఒక్క ఓటు ఆ పార్టీకి వేసినా అది రాష్ట్రానికి శాపంగా మారుతుందని చంద్రబాబు కమెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఓట్ల దొంగలు పడ్డారని, ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని, అందుకే టీడీపీ జనసేన శ్రేణులు ఒక్కసారి మీ ఓటు ఉందో లేదో చూసుకోవాలని అన్నారు. తాము అధికారంలోనికి వచ్చాక రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500, తల్లికి వందనం కింద 15,000 ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. పేదవారికి ఖర్చులు తగ్గించేందుకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, రైతుకు ఏడాదికి పెట్టుబడి సాయం కింద 20,000 సాయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో అన్ని విషయాలు చెబుతామని చెప్పుకొచ్చారు. మొత్తానికైతే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం హామీ ఏపీలో కూడా బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది.